నైరుతి రుతుపవనాల విస్తరణతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 2 రోజుల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కొండాపూరు మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. అలాగే వనపర్తి జిల్లా రేవల్లిలో 7.3 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో 6.7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ విస్తృతంగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో నెలకొన్న అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ తో పాటు జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పోలీసు, హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు చెరువులు, నాలాల ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో వాతావరణ అప్డేట్స్ ఏంటి? సంపత్, తెలంగాణలో ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఎలా ఉంది?
రైట్, ఇక తెలంగాణలో వాతావరణ అప్డేట్స్ గురించి మా కరెస్పాండెంట్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో వాతావరణ అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో వాతావరణ శాఖ చెప్పినట్టు వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పని తెలంగాణ వాతావరణ శాఖ అయితే తెలియపరిచింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఆ 3 జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది తెలంగాణ వాతావరణ శాఖ. మనం చూసుకున్నట్లయితే సిద్దిపేట, జనగాం, ఖమ్మం, వరంగల్, జనగాం వివిధ ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మనం చూసుకున్నట్లయితే రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ నగరంలో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ యొక్క వర్షం కారణంగా హైదరాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉదయాన్నే లేచి తమ ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి వారికి అనేక ఇబ్బందులు అయితే ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ తెలంగాణలో వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి తెలంగాణ వాతావరణ శాఖ అయితే తెలియపరిచింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అటు రంగారెడ్డి, హైదరాబాదు, వరంగల్, సిద్దిపేట వివిధ ప్రాంతాలలో మోస్తరు నుంచి చిరుజల్లులు నుంచి మోస్తరు వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. రానున్న 24 గంటల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు విస్తరిస్తూ మోస్తరు నుంచి భారీ మొత్తంలో వర్షం కురుస్తుందని చెప్పని కూడా ఉదిక్కు వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పలు ప్రాంతాలలో కూడా రైతులు ఇప్పటికే విత్తనాలు నాటడం కోసం వారి యొక్క పనులను చేళ్లలో సెదనం చేసుకొని విత్తనాలు నాటుతున్న క్రమంలో ఇప్పటికే అటు వాతావరణ శాఖతో పాటు అటు మన వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతులకు అయితే తెలియపరుస్తున్నారు. ఎవరు కూడా ఇప్పుడే విత్తనాలు నాటకూడదు, వర్షపాతం 30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తప్ప అప్పటి వరకు కూడా విత్తద్దని చెప్పని ఉదిక్కు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అక్కడ రైతులకు తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ గత 2 రోజుల నుంచి హైదరాబాద్ నగరం వర్షంతో తడిచి ముద్దైందని చెప్పొచ్చు. జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 667 మండలాలకు ఇప్పటికే 335 మండలాల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికి రానున్న 24 గంటల్లో 2 రోజుల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్ష సూచన అందుతుంది, వర్షాలు కురుస్తాయని చెప్పని కూడా అటు వాతావరణ శాఖ తెలుపుతుంది. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లో వాతావరణం మొత్తం కూల్ వాతావరణం ఏర్పడింది. రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఐఎండీ శాఖ అయితే తెలియపరిచింది. రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.